వెల్కమ్ టు పూరా లోకల్. బాణుడి కోపానికి భూగోళం బగబగా మండిపోతుంది. సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయి. 2025 మరో వేడి సంవత్సరం కాబోతుందా? భవిష్యత్తు వాతావరణం మన చేతుల్లోనే ఉందా? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? పెరుగుతున్న కాలుష్యం మనుషులను ముప్పులోకి నెట్టేస్తుంది. ఇప్పటికే వేసవికాలం మొదలైపోయింది. ఈ ఏడాది కూడా బాణుడి బగబగలు తప్పవని ప్రపంచ ఉష్ణోగ్రతల డేటా ప్రొవైడర్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. 1850 నుంచి భూ ఉపరితల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు పొందింది. పరిశోధనల ప్రకారం ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.10 డిగ్రీల సెల్సియస్. 991 నుంచి 2020 మధ్య సగటున 0.72 డిగ్రీల సెల్సియస్ కాగా అది 2024లో 1.5 డిగ్రీలు అధికంగా నమోదైంది. 1991 2020 సగటు కంటే దాదాపు 5% ఎక్కువగా వ్యాపించింది. భూ ఉపరితల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కడం చూస్తే వాతావరణం మానవాళికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్టు. వాతావరణ మార్పుల కారణంగా సంభవించే వేడిగాలులు, సముద్ర మట్టాల పెరుగుదల, వన్యప్రాణులు అంతరించిపోవడం వంటి ప్రమాదాలు చాలా తీవ్రమయ్యే రోజులు ముందరున్నాయి. మనం ఇప్పుడు దానికి అత్యంత చేరువలో ఉన్నాం. గాల్లో CO2, మీథేన్, సల్ఫర్ మోనాక్సైడ్, వాతావరణ సాంద్రతలు పెరుగుతూనే ఉన్నాయి. కేవలం భూతాపమే కాదు, ఉష్ణోగ్రతకి సముద్రాలు సైతం వేడెక్కుతున్నాయని C3S హెచ్చరించింది. అంటార్టికా, ఆస్ట్రేలియా మినహా అన్ని ఖండాంతర ప్రాంతాలు సముద్రంలోని గణనీయమైన భాగాలు. ముఖ్యంగా ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా 2024లో రికార్డు స్థాయిలో నమోదాయి. అయితే ఈ ఏడాది కూడా గత సంవత్సరం మాదిగానే బాణుడి బగబగలతో మండిపోయే సూచనలు ఆదిలోనే స్పష్టంగా కనిపించాయని C3S వెల్లడించింది. జనవరి నెలాఖరు నుంచే వేసవి తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల గరిష్టంగా నమోదవటమే ఇందుకు సంకేతమని వెల్లడించింది. జనవరిలోనే సగటు ఉష్ణోగ్రత 0.94 డిగ్రీలు పెరగడం అసాధారణ హెచ్చరికగా పరిశోధకులు భావిస్తున్నారు. ఉష్ణోగ్రత సగటు 1 డిగ్రీ పెరిగే కొద్దీ వడదెబ్బ మరణాల సంఖ్య 5% పెరిగే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.